రంగారెడ్డి జిల్లాలో శంకరపల్లి మండలంలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముగ్గురు కేటుగాళ్లు మనీష్ సాయి కుమార్ ప్రీతంలను సీసీఎస్ శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలతో పొలాల దగ్గర రెక్కి వేసి ఒంటరిగా వస్తున్న మహిళల మెడ నుంచి చైన్ లాగడం హాబీగా మార్చుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. నిందితుల నుంచి 14 గ్రాముల చైన్, ఒక బైక్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలని జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. అవి తీసుకుపోయి అమ్ముకోవడం, తద్వారా వచ్చే డబ్బులతోని లావిష్గా ఖర్చు పెట్టుకొని తిని తాగి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మీ ద్వారా ముఖ్యంగా ప్రజలు ఒకటి మనకు ఈ మహిళలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండడం, వెనక నుంచి ముందల నుంచి ఎప్పుడన్నా కానీ వ్యక్తులు మన దగ్గరికి వస్తున్నారు, సంబంధం లేని వ్యక్తి దగ్గరికి వస్తున్నాడు అంటే వాళ్ళల్లో ఒక స్పృహ, అంటే ఇన్ ద సెన్స్ అరే మా మీద ఏమైనా జరుగుతుందేమో చైన్ స్నాచింగ్ అనే దృక్పథం, వాడు అడ్రస్ అడుగుతున్నట్టు వస్తాడు. మీరు ఎన్నోసార్లు చూశారు. సో కాబట్టి ఒంటరి మహిళను టార్గెట్ చేసుకొని అఫెన్స్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కొంత ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, మా పోలీస్ వారు కూడా ఎప్పుడైతే అఫెన్స్ జరిగిందో వెంటనే కాల్ చేయడం కూడా జరుగుతూ ఉన్నది. మనకు 100 డయల్ కాల్స్ అనుకోండి, మనం స్పందించడం, వెంటనే వెహికల్ చెకింగ్, నేబరింగ్ పోలీస్ స్టేషన్స్ అలర్ట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నాం. అయినా మీరు ఇంత గ్యాప్లోనే దాదాపు ఈ గత 6 months లోపటే మనం దాదాపు 12 చైన్ స్నాచింగ్ కేసులు డిటెక్ట్ చేయడం, అక్యూజ్లను అరెస్ట్ చేయడం, ఇంటాక్ట్ ప్రాపర్టీస్ రికవర్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఈ కోటేష్ అనే వ్యక్తి మీద కూడా ఖచ్చితంగా 4 కేసులు ఉన్నాయి. మనకు పీడీ యాక్ట్లో పెట్టాలని రికార్డు కూడా బిల్డప్ చేస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా అతన్ని పీడీ యాక్ట్లో పెడతాం.